శ్రీమాత్రే నమః. ఓంకారం చేసి క్లాసు మొదలు పెట్టుకుందాం. ఓం 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 గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే ఓం ఓ శ్రీ సుదర్శన భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తెలుసుకోబోయే సబ్జెక్టు గర్భాశయం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృత్తాసురుడు బ్రాహ్మణుడు, తుష్ట ప్రజాపతి కొడుకు అన్నమాట. గొప్ప తపస్వి. కానీ ఇంద్రుని మీద పగతో దేవతల్ని బాధ పెడుతూ ఉండేవాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని సంహరించాడనమాట. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఎవరికి? ఆ యొక్క ఇంద్రునికి. అందుకే ఆ బ్రాహ్మణుని చంపడం మహాపాపం కదా. ఆ పాపం భయంకర రూపంలో ఇంద్రుణ్ణి తరమసాగిందంట. అప్పుడు ఇంద్రుడు సింహాసనం వదిలి మానస సరోవరంలో తామర తూడులో 1000 సంవత్సరాలు దాక్కున్నాడట. అలా స్వర్గంలో ఇంద్రుడు లేకుండా పోయేతలకే అప్పుడు దేవతలో అనాథ అయిపోయింది ఆ స్వర్గలోకం. అప్పుడు దేవతలు ఇంద్రుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి ఆ దేవతలందరూ వేడుకున్నారనమాట. బ్రహ్మదేవ బ్రహ్మదేవ, దీనికి పరిష్కారం ఏమిటి అని కోరుకొనగా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు దీనికి పరిహారం చెప్పాడు ఇంద్రునికి. ఇంద్ర, నీ పాపం నువ్వు ఒక్కడివే మోయలేవు, 4 భాగాలు చేసి నలుగురికి పంచు అని చెప్పాడట. అందుకే అతను వెంటనే భూలోకానికి వచ్చాడు. భూమాత భూమాత, నా పాపంలో ఒక 25 భాగం నువ్వు తీసుకోవాలి అని అడిగాడట. భూమాత సరేను, ఏం వరం ఇస్తావు అని అడిగిందట. అప్పుడు నిన్ను ఎంత తవ్వినా మళ్ళీ పూడుకుంటుంది, అదే మనకు గాయమైనా కూడా మళ్ళీ మానిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఆ వరం ఇచ్చాడు. కానీ ఆ పాపం వల్ల భూమి సౌడు పడిందట. సౌడు పడుతూ ఉంటుందన్నమాట. మనం కూడా చూసింటాం. ఇంకా తర్వాత జలం దగ్గరకు వెళ్ళాడు. నీళ్ళారా నీళ్ళారా, 25 భాగం పాపం మీరు తీసుకుంటారా అని అడిగాడు. జలం సరేను, పాపం తీసుకుంటే మాకు ఏం వరం ఇస్తావు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, మిమ్మల్ని ఎంత కలిపినా ఎంత కలియబెట్టినా కూడా మళ్ళీ శుద్ధి అవుతారు, మురికి తొలగిపోతుంది అని అన్నాడంట. అప్పుడే ఆ యొక్క పాపం వల్ల నురుగు ఏర్పడటం, నురుగు వస్తూ ఉంటుంది కదా నీళ్ళల్లో, ఆ పాపం వల్ల నురుగు పుట్టిందట. అలాగే వృక్షాల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వృక్షాలారా వృక్షాలారా, నా పాపం 25 వంతు మీరు తీసుకోండి. వృక్షాలు సరేనయ్యా తీసుకుంటాం, ఏం వరం ఇస్తావు మాకు అంటే అప్పుడు అన్నారట, మిమ్మల్ని ఎంత నరికినా మళ్ళీ చిగురిస్తారు. ఆ వరం ఇచ్చాడు. ఆ జిగురు అనేది ఆ పాపం వల్ల కారటం మొదలుపెట్టిందట. అది అప్పుడప్పుడు పాపం వల్ల ఆ జిగురు వస్తూ ఉంటుందంట చెట్లలో. ఇంకా స్త్రీ దగ్గరకు వచ్చాడు. అమ్మ స్త్రీమూర్తి, అమ్మలారా 25 వంతు పాపం తీసుకోండి అని అంటే స్త్రీలో, స్వామి మీరు ఏం వరం ఇస్తారో మేము ఆ పాపం తీసుకుంటాము. మీతో పరమాత్మ ఎప్పుడూ 366 రోజులు కూడా మీ దేహంలో ఉండేటువంటి వరం ఇస్తున్నాను అన్నాడు. ఎంత అదృష్టమో చూడండి. 360 రోజులు ఉంటాడంట. అంటే అదే మీరు కామాన్ని అనుభవించగలరు ఏ కాలంలోనైనా, ఎప్పుడు కూడా దోషం లేదట. పురుషుడికి కాల నియమం ఉంది, మీకు లేదు అని అన్నారట. అందుకే స్త్రీలకి ప్రతి నెల ఋతుస్రావం ఇది ఇంద్రుడి యొక్క పాపం వల్ల వస్తూ ఉంటుంది. పాపం పంచుకుంటే తరిగిపోతుంది, కష్టం చెప్పుకుంటే తగ్గిపోతుంది.
స్త్రీ పాపం మోసింది, వరం పొందింది. త్యాగం చేసి భగవంతుడు దగ్గర అవుతాడు త్యాగం చేయటం వల్ల. అందుకే ఆ 3 రోజులు నిజంగా అయితే పరమాత్మని దేహంలోనే ఉంటాడు. ఆ 3 రోజులు మనము ఫంక్షన్లకి బయట విహారాలకి వెళ్ళకోకుండా త్యాగం చేస్తే భగవంతుడు దగ్గర అవుతాడట. ఇంద్రుడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. ప్రాయచిత్తం చేసుకున్నాక మళ్ళీ ఇంద్ర పదవి పొందాడనమాట. ఈ విధంగా తప్పు చేయటం మానవ సహజం, ఒప్పుకోవడం దైవ సహజం, ప్రాయచిత్తం ముక్తి మార్గం. ఈ విధంగా మనకి తెలియజేశాడనమాట. ఈరోజు మనము గర్భాశయ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ గర్భగుడి అంటారు. గుడిలో చూసారా మీరు, గుడిలో గర్భగుడి అని పిలుస్తుంటారు. లోపల పరమాత్మ ఉండేటువంటి ఆ స్థానాన్ని గర్భగుడి అంటారు. మరి అలాగే స్త్రీ గర్భం అని ఏంటికి పెట్టారు పేరు? గర్భంలో కూడా ఇక్కడ కూడా దేవుడు బిడ్డ రూపంలో 366 రోజులు ఆ పీరియడ్ సమయంలో కూడా పక్కకు వెళ్ళడు. ఇది తప్పు కాదు, కానీ మనం అపోహతో మన అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉన్నాము. అందుకే దానికి గర్భాశయం అని పేరు పెట్టారు. గర్భం అంటే దేవుడు నివాసం ఉండే చోటు. గర్భ ఆశయం, గర్భం అంటే పరమాత్మ ఉండేటువంటి ఆ చోటు, ఆయన నివాస స్థానము అని మనము తెలుసుకోవాలి. ఆదిశంకరులు శరీరం అధ్యలుకలు ధర్మ సాధనం అంటే ధర్మం చేయడానికే శరీరం మొదటి సాధనం. శరీరం ఉంటేనే ఏ ధర్మమైనా ఆచరించగలం. స్త్రీ శరీరాన్ని సృష్టి చేసే సాధనం. ఆ యొక్క ధర్మం ఆచరించాలంటే శరీరాన్ని సృష్టి చేసేది ఎవరు? స్త్రీనే. సృష్టి చేసే శక్తిని అపవిత్రం అంటారా ఎవరన్నా కానీ చెప్పండి. కాబట్టి బ్రహ్మంగారు ఆడదాని కడుపులో పుట్టని వాడు ఎవరన్నా ఉన్నారా? రాముడైనా కృష్ణుడైనా శివుడైనా అందరూ ఆడదాని కడుపునే కోరుకుంటున్నారు పుట్టడానికి. మరి ఆ కడుపు అపవిత్రం ఎలా అవుతుంది? చూడు, విన్నారా మాస్టర్స్? కాబట్టి డాక్టర్ ఏం చెప్తున్నాడు? నెలసరి అంటే శుభ్రపరిచేటువంటి ఒక ప్రక్రియ. ప్రతి నెల నీ గర్భాశయం తనను తాను శుభ్రం చేసుకుంటూ ఉంది. అర్థం చేసుకోండి. అంటే పాత లైనింగ్ పోయి కొత్త లైనింగు వస్తుంది. డిటాక్స్ ప్రక్రియ. ఇది అపవిత్రం కాదు. పీరియడ్ అనేది మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాము, తప్ప అది కాదు కదా. ఇది అంటే అతి పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఇది అపవిత్రం ఎలా అవుతుంది చూడండి? కాదు కదా. గర్భాశయం సెకండ్ బ్రెయిన్ అన్నమాట. అంటే సైంటిస్టులు కూడా చెప్తున్నారు దీనికి 500 మిలియన్ల న్యూరాన్లు ఉన్నాయట లోపల. నీ భావోద్వేగాలు, నీ ఆలోచనలు అన్నీ దీనితో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నువ్వేం ఆలోచిస్తావో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉన్నాయట. నువ్వు నేను అపవిత్రమని తిట్టుకుంటున్న ప్రతిసారి నీ గర్భాశయం ముడుచుకుపోతుంది. అంటే కార్టిసల్ అనే స్ట్రెయిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అక్కడ. స్ట్రెయిన్ అంటే బాధ, దిగులు, ఆలోచన కలిగినప్పుడు స్ట్రెయిన్ హార్మోన్ అనేది రిలీజ్. దాంతో పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, పీరియడ్ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తాయట. దీనికి కారణమేమి? మన ఆలోచనలే, మన భావోద్వేగాలే. ఇవి కంట్రోల్ చేసుకోకపోతే గర్భాశయం అనేది దెబ్బతింటుంది. దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది? మన అంతరంగంలోనే ఉంది. జపనీస్ సైంటిస్టు ఒక ప్రయోగం చేశాడట. ఏమంటున్నారంటే నీటి మీద ఐ లవ్ యూ అని రాస్తే నీటి క్రిస్టల్ అందంగా మారాయట, ఒక పువ్వుల్లాగా. అంటే ఎమోటో గారు ఒక గ్లాసు ఎలా చేశాడో ఇక్కడ ఇచ్చారు. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని నిన్ను చూస్తే నాకు సంతోషము కలుగుతూ ఉంది, ప్రేమ కలుగుతూ ఉంది, కృతజ్ఞతా భావం కలుగుతూ ఉంది, ఐఎమ్ సో హ్యాపీ అని చాలా అన్నాడట. తర్వాత అక్కడ దైవనామాన్ని కూడా
పలికాడట. అప్పుడు ఆ నీళ్లు గడ్డ కట్టించాడనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టించిన తర్వాత సూక్ష్మదర్శినిలో చూశాడట. ఆ యొక్క గడ్డ కట్టినటువంటి ఐసు గడ్డతో తీసుకొచ్చి చూస్తే చాలా అందంగా అందులో ఉన్నటువంటి క్రిస్టల్స్ ఎలా ఉన్నాయంటే నక్షత్రాల్లాగా మంచి పువ్వులలాగా మారిపోయి అదే గ్లాసులో మారిపోయి ఉన్నాయట. మళ్ళా అదే గ్లాసులో ఉన్నటువంటి ఆ యొక్క ఐసుగడ్డ దగ్గర కొన్ని చెడు మాటలు పలికాడంట. నిన్ను చంపేస్తా, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు దరిద్రము, నువ్వు వింతే అని చాలా తూలనాడి తిట్టాడంట. తర్వాత గడ్డ కట్టించాడు కదా, ఆ నీళ్ళు ముందు పొగిడినప్పుడు బాగా పువ్వుల్లాగా ఉన్నాయి అవి. కానీ మళ్ళీ తిట్టేసరికి అవన్నీ కూడా చెదిరిపోయి వికారంగా చెదిరిపోయి నల్లగా మారిపోయినంట. తెల్లగా తామర పువ్వుల్లాగా ఉన్నటువంటి పువ్వులు నల్లగా మారిపోయి ఉన్నాయంట. చూసారా? అందుకే అంటే నీళ్ళకు కూడా చెవులు ఉన్నాయి, మనసు ఉంది. మనం ఏం మాట్లాడితే అది వింటాయి, స్పందిస్తాయి అనేది ఇక్కడ మనకి ఆ ఎమోటో అనేటువంటి సైంటిస్టు మనకు తెలియజేస్తున్నాడు. మన దేహంలో 70% నీళ్ళు, రక్తంలో, మెదడులో, గుండెలో అంతా నీళ్ళే ఉన్నాయి. మనం రోజు మనతో మనం నేను చవటను, నా వల్ల కాదు, నేను ఎప్పుడూ ఇంతే, నేను ఎక్కడికి పోయినా గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, నా బ్రతికే ఇంత అని తిట్టుకుంటే మన లోపల నీళ్లు కూడా వికారంగా మారిపోతాయి. అందుకే జబ్బులు వస్తాయి, నొప్పులు వస్తాయి. అదే నేను శక్తిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా అదృష్టవంతురాలిని, నేను ఎంతో గొప్ప స్థానానికి చేరుకున్నాను, పరమాత్మ తోడుగా ఉన్నాడు, రామ్ రామ్ అనుకోవటం, కృష్ణ అనుకోవటం, మంచి మాటలు చెప్పుకుంటే మన లోపల నీళ్ళు అందంగా మారుతాయి, పువ్వులలాగా వికసిస్తాయి, దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు భోజనానికి ముందు నీటిని కొన్ని తీసుకొని బ్రహ్మార్పణం బ్రహ్మర్హవికి బ్రహ్మగ్నో బ్రాహ్మణ ఆకుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమారభే అని చెప్పమన్నారు. ఎందుకో తెలుసా? మంచి మాటలు చెప్పి నీళ్లు తాగమన్నారు. నీళ్లు తాగే ముందు గ్లాసు నీళ్లు చేతిలోకి తీసుకొని, అందుకే ధన్వంతరి మంత్రం చెప్పమంటారు. అనారోగ్యం ఉందంటే నీళ్లు తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంత్రయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ అలా మంత్రించి తీసుకుంటే ఆ నీళ్ళు అమృతాలైతాయి. అప్పుడే మనకి ఆరోగ్యం ఉంటుంది. అందుకే ఆ శ్లోకం రాకపోతే నీళ్లు తీసుకొని రామ 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 అని 3 సార్లు చెప్పి ఆ నీళ్లు తాగు, ఆ నీళ్ళే నీకు మందు అవుతాయి. కాబట్టి ఉదయం లేవగానే కడుపు మీద చెయ్యి పెట్టుకొని, అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నా గుడివి, నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పువ్వులలాగా మారితే మన దేహంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి క్రిస్టల్స్ కావచ్చు, జలంలో ఉండేటువంటి క్రిస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అందుకే అంటే ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్, యాక్సిటోసిన్ అనేటువంటి లవ్ హార్మోను గర్భాశయంలో పుడుతుందంట. అప్పుడు మనం అలా అన్నప్పుడు, అంటే ప్రేమగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనసారా తలుచుకున్నప్పుడు, స్తోత్రం చేసినప్పుడు, అప్పుడు ఈ యొక్క యాక్సిటోసిన్ అనేటువంటి హార్మోను పుడుతుందట. అందుకే ఇదే నీకు ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇది దేవుడు ఇచ్చినటువంటి వరము అన్నమాట. అనుగ్రహంతో నీకు ఇది రిలీజ్ అవుతుంది, దేవుని అనుగ్రహంతో నీకు ఇది రిలీజ్ అవుతుంది. గుడికి వెళ్ళకపోయినా నీ గర్భాశయాన్ని ప్రేమిస్తే చాలు, యాక్సిటోసిన్
ఆ యొక్క హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది దేవుడి యొక్క ఆశీర్వాదం అని తెలుసుకో. గుడికి వెళ్ళకపోయినా కూడా ఏం చెయ్యాలి? నెలసరి వచ్చినప్పుడు బాధపడకుండా ఉండాలి. నా శరీరం నన్ను శుభ్రం చేసుకుంటుంది, థ్యాంక్ యూ అని చెప్పు గర్భాశయంలో ఉన్న పరమాత్మకి. పరమాత్మ, అమ్మ జగన్మాత థ్యాంక్ యూ అని చెప్పండి. 3 రోజులు రెస్ట్ తీసుకో. అది అంటరానితనం కాదు, ఆయుర్వేదిక్ రెస్ట్ అన్నమాట. అప్పుడు నీరసంగా బ్లడ్ మనలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అందుకే రెస్ట్ ఇవ్వమన్నాడు. అదైతే అంటరానితనంగా బయట ఉంచడం అయితే కాదు అని చెప్పాడు. యథేచ్ఛగా వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు. కానీ పూర్వకాలంలో ఈ నియమం ఎందుకు పెట్టారంటే పనులు ఎక్కువ, ఆరోగ్యము అప్పట్లో ఇట్లా ఆరోగ్యానికి కావలసినటువంటి యొక్క రక్షణ చేసేటువంటి ప్యాడ్స్ కానీ ఇటువంటివి ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటివి ఏవీ లేవు కాబట్టి అందుకే ఆ రోజుల్లో వెళ్ళకూడదన్నారు. కాబట్టి ఆ 3 రోజులు నీ గర్భాశయంతో మాట్లాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. అప్పుడే నీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎందుకంటే గుడికి వెళ్ళలేకపోయాను అని బాధపడద్దు. కళ్ళు మూసుకుని నీ గుండె మీద చెయ్యి పెట్టుకో. నీ గుండెలోనే గుడి ఉంది, నీ గర్భంలోనే గుడి ఉంది. అక్కడ దేవుడు ఎక్కడికి పోవడం లేదు. గుడి అన్నా మూసేస్తారు, కానీ ఇక్కడ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఎనీ టైం నీ గర్భాశయం మీద పెట్టుకో. రోజు ఉదయం లేవగానే గర్భాశయం మీద చెయ్యి పెట్టుకొని చెప్పు, అమ్మా జగన్మాత నా గర్భంలో కొలువై ఉన్నావు. ఈ క్లాస్ వినేవాళ్ళు కూడా ఈ గర్భం మీద చేయి పెట్టుకొని చెప్పండి, నీ వల్లే నేను స్త్రీని, నీ వల్లే నేను శక్తిని, థ్యాంక్ యూ అమ్మా అని చెప్పండి. 21 రోజులు ఇలా చెయ్యి, నీ జీవితం మారిపోతుంది. శివుడికి అభిషేకం చేయలేకపోయావా? సరే, 1 గ్లాసు నీళ్లు తాగో. హరహర మహాదేవ శంభో శంకరాను.